హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ టమాటీ కర్రీ తయారు చేసే విధానం. లేత సొరకాయ చెక్కి తీసుకుని ముక్కలు కట్ చేసుకుని, 3 టమాటీలు కూడా ముక్కలు కట్ చేసుకుని, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిర్చి అన్నీ ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకుని, మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి వీటైన తర్వాత 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా వేపాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, లేకపోతే మాడిపోతుంది ముందు వేస్తేనే. బాగా అలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. టమాటీ ముక్కలు, 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసి అన్నీ కలపాలి బాగా. మూత పెట్టి 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలిపితే ఈ విధంగా ఆయిల్ పైకి తేలేటట్టు వచ్చింది. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది, ముక్కలు మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి. కారం ముందు వేయకూడదు, మాడిపోతే. ముక్కలు మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మరి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చూసుకుని వేసుకుని ఫస్ట్ 1 స్పూన్ వేసాం కదా, టమాటీ ముక్కలు మగ్గడానికి వేసాం. ఫస్ట్ 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిపాలు, కాసినవి కాదు. ఈ కర్రీకి టేస్ట్ పాల వల్లే కమ్మగా ఉంటుంది. ఇంకా చింతపండు పులుసు గట్రా వేయకూడదు. అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకే వండుకోవాలి. తర్వాత మనం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకుని బాగా కలపాలి. కూర రెడీ అయింది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.